నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు ఉత్తర ప్రాంత రూపురేఖలను మార్చేలా భారీ రహదారి విస్తరణ ప్రాజెక్టును చేపట్టింది. హొస్కోట ద్వారా నగర తూర్పు ప్రాంతాలను చెన్నై ఎక్స్ప్రెస్ వేతో విజయవంతంగా అనుసంధానించిన తరువాత ఇప్పుడు ఉత్తర బెంగళూరును విజయవాడ ఎక్స్ప్రెస్ వేతో కలిపేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా బెంగళూరు హైదరాబాద్ మధ్య ఉన్న ప్రస్తుత NH44 హైవేలోని 90 కిలోమీటర్ల మేర రహదారిని 10 లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు. కర్ణాటకలోని దేవనహళ్లి నుండి ఆంధ్రప్రదేశ్లోని కోడికొండ వరకు ఈ రహదారి విస్తరణ జరుగుతుంది. కోడికొండ వద్ద ఈ రహదారి 342 కిలోమీటర్ల పొడవైన బెంగళూరు కడప విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో కలుస్తుంది. ఈ విస్తరణ వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు నుండి విజయవాడ వెళ్లడానికి 11 నుండి 12 గంటల సమయం పడుతుండగా ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే కేవలం 6 నుండి 7 గంటల్లోనే చేరుకోవచ్చు. దీనికి సంబంధించిన ముసాయిదా నివేదిక ఫిబ్రవరి నాటికి సిద్ధం కానుంది. దేవనహళ్లి సమీపంలోని కన్నమంగళ గేటు వద్ద ఈ పనులు ప్రారంభమవుతాయి. రహదారి భద్రతకు కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాధాన్యతనిస్తోంది. ప్రమాదాలను నివారించడానికి ట్రంపెట్ ఇంటర్చేంజ్ నుండి దేవనహళ్లి వరకు 12.5 కిలోమీటర్ల మేర 1.5 మీటర్ల ఎత్తున్న బారికేడ్లను, అలాగే 12 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు. కోడికొండ వద్ద కొత్తగా క్లోవర్ లీఫ్ ఇంటర్చేంజ్ను కూడా నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు.